రా అబ్బా ఏంటిది ఈ తల ఎవరిదా? ఇదే అండి వెంకటరమణ గారు లేరు? ఏ లేరా పోయారా? వెంకటరమణ గారు లేరు అంటే ఉన్నారానండి. ఏడ్చినట్టే ఉంది ఎదవా భాష. ఇంతకీ ఏంటి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటాడండి? ఇంటికాడ ఉంటాడండి. కామెడీ వద్దని నాతో ఎక్కడ ఉంటాడు అంటే ఇంట్లో ఉంటాడా, లేకపోతే పొలంలో ఉంటాడా, లేకపోతే మేడ మీద ఉంటాడా, గోడ ఎక్కుతాడా? ఇవి కాదు వెళ్ళాడా అది నేను అడిగింది. ఆయన అడిగితేటండి గుడిసేద్దాం. అయినా ఇదేమన్నా ఊరవతలు ఉంది అట్లా, పైగా పోరబుక్తాలమా గో వెంకటరమణ గారిది. ఆయన కనుక వాళ్ళ కొడుకులు కానీ వచ్చి చూసారు అనుకో ఏమవుద్దండి? అయిపోద్ది. నాకే కాదు నీకు కూడాను సలహాలు ఎదవ సలహాలు. సాయంత్రం వెళ్ళి వెంకటరమణ గారితో అప్పలనాయుడు గారు వస్తారు, ఆయన మీతో మాట్లాడతారు, తలాన్ని కొందాం అనుకుంటున్నారు అని వెళ్ళి వెంటనే ఆయన చెప్పేసేసి వచ్చి మళ్ళీ నాకు ఆ ఎస్ఎస్ చెప్పు. అలాగేనండి. ఇప్పుడు వెళ్ళమంటారా సరే పొద్దున వెళ్ళమంటారా? నీలాంటి తలమాసిన కొనుగోడు కింద ఎట్టుకోవటం నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు వెళ్ళి చెప్పేసేసి మళ్ళీ వెంటనే వచ్చి నాకు ఆ కబురు ఏటో ఇసం ఏటో చెప్పమని చెప్పాను కదా, సెలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా మళ్ళీ ఇప్పుడు వెళ్ళమంటారా, రేపు పొద్దున్న వెళ్ళమంటారా అని అదవ క్వశ్చన్స్ అబ్బా. ఏటో ఈ తలం 8,000 చెప్తాడు గజం. 800కి ఇచ్చేస్తాడేమో. సాయంత్రం బేరం ఆడైతే ఓ పని అయిపోద్ది. లేదంటే సమాధాన భేద దొండుపోయం అనుకోతుందిగా. ఈ అప్పలనాయుడు ఏమనుకుంటున్నారా? అప్పలనాయుడా మధ్యాహ్నం